హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాన్ 360. మా ఛానల్లో మొట్టమొదటి వీడియో ఇది. పల్లెటూరులోని ప్రతి వంటగదిలో ఘుమఘుమలాడిపోయే చేపల పులుసు రకం ఇది. వీడియో చివరి వరకు చూసి నేను ఇచ్చే టిప్స్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా మీ ఇంట్లో కూడా చేసుకోండి. పులుసు కోసం నేను తీసుకున్న చేపల రకం రవ్వ చేపలు. ఇవే ఎందుకు తీసుకున్నానంటే మనకి రవ్వ చేపలే కానీ బొమ్మ చేపలే కానీ పులుసుకి బాగుంటాయి. ఎందుకంటే ఇందులో ముళ్ళు పార్ట్ అనేది ఎక్కువగా ఉండదు. అంతేకాకుండా మీరు పులుసుని వండుకున్నప్పుడు ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ముక్కని కాస్త మందం ఉండేలాగా ముక్కలుగా కొట్టించుకోవాలి. మరీ సన్నంగా అయిపోతే పులుసు ఉడికేటప్పుడు అందులో చెదురుమదురుగా అయిపోవచ్చు. తొందరలో మన ఛానల్లోకి అద్దరిపోయే ఫిష్ ఫ్రై రెసిపీ కూడా రాబోతోంది. దాన్ని కూడా మిస్ చేయకుండా చూడండి. ముందుగా కొట్టించి తెచ్చుకున్న ముక్కలపై నిమ్మరసం చల్లి నీట్గా వాష్ చేసుకోండి. ఈ నిమ్మరసం వల్ల ఏమవుతుందంటే చేప ముక్కకున్న నీచు వాసన పోతుంది. నేను తీసుకున్న కిలో పావు చేపలకి 1 చెంచా మెంతిపిండిని తీసుకున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి మెంతిపిండి అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే 5 చెంచాల కారం తీసుకున్నాను. కారం విషయంలో ఇంతే తీసుకోండి అంతే తీసుకోండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క కారం ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కో కుటుంబంలో ఒక్కోలా తింటారు. కాబట్టి మీకు ఎంత సరిపడుతుందో అంత తీసుకోండి. 1 చెంచా పసుపు, 3 చెంచాల ఉప్పుని తీసుకోండి. ముందుగా నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని డైరెక్ట్గా స్టవ్ బర్నర్ పైన పెట్టుకొని కాల్చుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ ఉల్లిగడ్డని కట్టెల పొయ్యిలో నిప్పుల పైన కాల్చుకుంటే బాగుంటుంది. మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా స్టవ్ బర్నర్ పైన డైరెక్ట్గా పెట్టుకొని కాల్చుకుంటున్నాను. ఏ ఇంట్లోనైనా కాల్చిన ఉల్లిగడ్డ వాసన వస్తుందంటే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చేపల కూర అనే అర్థం. ఈ ఉల్లిగడ్డ పేస్టే మన కూరకి కావలసిన కమ్మదనాన్ని, పులుసుకి చక్కటి చిక్కదనాన్ని అందిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ నల్లని పొరని తీసేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి. వీలైతే రోట్లో రుబ్బుకోండి. నేను తీసుకున్న కిలో పావు చేపలకి నేను చూపించిన పెద్ద సైజు ఉల్లిగడ్డ పేస్ట్ ఇది. ఇదే మన కూరకి కావలసినంత చక్కటి రుచిని అందిస్తుంది. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కోసుకొని 1 కప్పు తీసుకోండి. అవి అలాగే కొత్తిమీర మెంతి ఆకులు 1 కప్పు, ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 చెంచాలు, 3 నిమ్మకాయల సైజులో ఉన్నటువంటి చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోండి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా గిన్నె ఇలా వైడ్గా ఉండేదే తీసుకోవాలి. ఎందుకంటే మనం కూరని మధ్యలో నుంచి కాకుండా గిన్నె అంచుల వెంబడి కలపాలి కాబట్టి. నేను తీసుకున్న కిలో పావు చేపలకి 5 పావుల నూనెని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న పొడులు, పేస్ట్ అన్నీ కూడా కూరలో చక్కగా ఉడకాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. అది కాకుండా నాన్ వెజ్లోకి కాస్త ఆయిల్ ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత కోసి ఉంచుకున్న ఉల్లిగడ్డల్ని వేసి ఫ్రై చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ని వేసి కలపండి. ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయి ఆయిల్ని పైకి తేలనివ్వాలి. దాని తర్వాత కొత్తిమీర మెంతి ఆకుల్ని వేసి కలపండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, మెంతిపిండి వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోండి. కూరని మధ్యలో నుంచి కాకుండా నేను చూపిస్తున్నట్టుగా గిన్నె అంచుల వెంబడి జల్లిగంటతో కలపండి. ఎందుకంటే వేరే గంటని వాడినట్టయితే ముక్కలన్నీ చెదురుమదురుగా అయిపోతాయి. చేప ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత 500 ml చింతపండు రసం, మరో 500 ml వాటర్ని యాడ్ చేసుకొని గంటని అంచుల వెంబడి కలుపుతూ మూత పెట్టి మసలనివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత నూనెంతా పైకి తేలి పులుసు చక్కగా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో గంటెతో కలపకుండా ఇలా గిన్నెని షేక్ చేస్తూ కలపాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్కలు చెదిరిపోకుండా అలాగే ఉంటాయి. ఇదండి విలేజ్ స్టైల్లో రవ్వ చేపల పులుసు. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మీ పాన్ 360 ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.